వెల్కమ్ టు ది మాస్క్ న్యూస్. దీపావళి అంధకారాన్ని తొలగించి వెలుగును నింపే క్షణాలు, మన గుండెల్లో ఆశ, ఆనందం, కలల జ్యోతి వెలిగించే రోజులు. అవే దీపావళి పండుగ రాత్రులు. దీపావళి అనే పండుగ వెనుక ఉన్న చరిత్ర, పౌరాణిక గాథలు మరియు వాటి వెనుక దాగి ఉన్న సాంస్కృతిక, తాత్విక సత్యాల గురించి ఒక స్ఫూర్తిదాయకమైన ప్రయాణం ప్రారంభిద్దాం. ఇది కేవలం పండుగ కాదు మాత్రమే కాదు, మన భారతీయ ఆలోచన ధారలో వెలుగులు నింపిన ఒక సాంస్కృతిక విప్లవ గాథ కూడా. ప్రతి సంవత్సరం శరదృతువు చివరిలో అమావాస్య రాత్రి దేశమంతా దీపాల కాంతులతో ముస్తాబై ఉంటుంది. బజార్లలో దీపాల కాంతి, పటాకుల శబ్దాలు, పిల్లల నవ్వులు, పూజల ఘంటారావాలు ఇవన్నీ కలిపి ఒక అద్భుతమైన ఉత్సవ వాతావరణం సృష్టిస్తాయి. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా, దీపావళి అనే ఉత్సవం వెనుక నిజమైన మూలాలు ఎక్కడున్నాయి? ఎందుకు దీన్ని వెలుగుల పండుగగా పిలుస్తారు? ఇది కేవలం ధార్మిక పండుగనా, లేక దీనికి మరొక లోతైన చరిత్ర ఉందా? మనకు చిన్నప్పటి నుంచి వినిపించే రెండు ప్రధాన కథలు ఈ పండుగకు సంబంధించినవి. శ్రీకృష్ణుడు నరకాసురుని సంహరించిన రోజు, శ్రీరామచంద్రుడు అయోధ్యకు తిరిగి వచ్చిన రోజు. వీటిని మనం భక్తితో వింటూ, పాటిస్తూ పండగ జరుపుకుంటూ పెరిగాం. కానీ ఈ కథలతో పాటుగా ఇంకో చారిత్రక ఘట్టం ఉంది. అది మన దేశంలోని ఆధ్యాత్మిక, సామాజిక చరిత్రలో ఒక కొత్త దారిని చూపించింది. అదే బుద్ధుడు కపిలవస్తుకు తిరిగి వచ్చిన రోజు అనే ఘట్టం. ఇప్పుడు మనం కాలచక్రాన్ని సుమారు 2600 సంవత్సరాల వెనక్కి తిప్పుదాం. హిమాలయ పాద ప్రాంతంలో ఉన్న ఒక రాజ్యం కపిలవస్తు. శాక్య వంశానికి చెందిన యువరాజు సిద్ధార్థుడు తన రాజ్యాన్ని, భార్యను, కుమారుడిని విడిచి మానవ దుఃఖానికి మూలం తెలుసుకోవటం కోసం సన్యాసిగా బయలుదేరాడు. ఏళ్ల తరబడి తపస్సు, ధ్యానం, ఆత్మవిచారణ తర్వాత బోధి వృక్షం కింద బోధిని పొందాడు. బుద్ధుడుగా అవతరించాడు. మానవ జీవితానికి మార్గదర్శకుడయ్యాడు. ఆయన తన మొదటి బోధనను సారనాథ్లో ఇచ్చి ధర్మచక్రాన్ని ప్రవేశపెట్టాడు. అక్కడ నుండి ఆయన బోధన భారతదేశమంతా విస్తరించడం ప్రారంభమైంది. బుద్ధుడు కపిలవస్తుకు తిరిగి వచ్చినప్పుడు అది కేవలం ఒక రాజకుమారుడి తిరుగు ప్రయాణం కాదు, అది ఒక జ్ఞానోదయుడు తన సమాజంలో వెలుగును వెలిగించిన ఘట్టం. కపిలవస్తు ప్రజలు ఆయనకు స్వాగతం పలికేందుకు దీపాలతో రహదారులన్నీ వెలిగించారు. అది అమావాస్య రాత్రి. చీకటి వ్యాపించి ఉంది. కానీ ఆ చీకటిని చీల్చుకుంటూ 1000 దీపాలు వెలుగు చేశాయి. ఆ కాంతి కేవలం రాజ్యాన్ని కాకుండా జ్ఞానం, దయ, మార్గదర్శకత్వం అనే విలువలను కూడా ప్రతిబింబించింది. ఆ రోజు నుండి ప్రతి సంవత్సరం ఆ ప్రాంత ప్రజలు బుద్ధుడు తిరిగి వచ్చిన రోజును దీపదానోత్సవంగా జరుపుకున్నారు. ప్రతి ఇంటి ముందు దీపాలు వెలిగించేవారు. ప్రజలు తమ అంతరంలో జ్ఞానజ్యోతి వెలిగించుకోవాలని సంకల్పించేవారు. ఇది తరువాత బౌద్ధ సాంప్రదాయంలో ఒక ముఖ్యమైన ఉత్సవంగా స్థిరపడింది. అక్కడ నుండి నెమ్మదిగా ఈ ఉత్సవం భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు వ్యాపించింది. ప్రతి ప్రాంతం తన సాంస్కృతిక, మతపరమైన కథలతో దీన్ని మిళితం చేసుకుంది. ఈ ఘట్టం మనకు ఒక ముఖ్యమైన సందేశం ఇస్తుంది. దీపావళి పండుగ అంటే కేవలం వెలుగులు వెలిగించటం కాదు, మన అంతరంలో జ్ఞానం, కరుణ, ఆలోచన వెలుగును వెలిగించటం. బుద్ధుడు తన జీవితంలో చూపించిన మార్గం, చీకటి నుండి వెలుగులోకి తీసుకువచ్చే మార్గం దీపావళి యొక్క తాత్విక హృదయం. ఇంతవరకు మనం పండుగ వెనుక ఉన్న పౌరాణిక కథలు మరియు బౌద్ధ చారిత్రక ఘట్టం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు దీపదానోత్సవం నుండి దీపావళి వరకు జరిగిన సామాజిక, రాజకీయ పరిణామాలు, అశోక చక్రవర్తి సంస్కరణలు, పాళీ గ్రంథాలు మరియు చారిత్రక ఆధారాల గురించి లోతుగా తెలుసుకుందాం. ఇది మన సంస్కృతి, మన చరిత్ర. వెలుగులు కేవలం దీపాలలోనే కాదు, మన ఆలోచనలో వెలిగించాలి. ఇప్పుడు దీపదానోత్సవం నుండి దీపావళి వరకు పరిణామం, చారిత్రక ఆధారాలు, అశోక చక్రవర్తి సంస్కరణలు. బుద్ధుడు కపిలవస్తుకు తిరిగి వచ్చిన ఘట్టం, దీపదానోత్సవం ఆరంభం. దీపాల ఆ పండుగ ఎలా ఒక రాజ్యస్థాయి ఉత్సవం నుండి దేశవ్యాప్త దీపావళి పండుగగా పరిణమించిందో తెలుసుకుందాం. ఇది చరిత్ర, తత్వశాస్త్రం, రాజకీయాలు మరియు సంస్కృతి కలిసిన ఒక అద్భుత గాథ. బుద్ధుడు బోధించిన తర్వాత భారతదేశంలో ఒక విప్లవాత్మక ఆధ్యాత్మికత, సామాజిక ఉద్యమం మొదలైంది. అహింస, సమానత్వం, దయ, విచక్షణ ఇవన్నీ ప్రజల జీవితాల్లోకి ప్రవేశించాయి. బౌద్ధ ధర్మం వేగంగా విస్తరించింది. క్రమంగా ఈ దీపదానోత్సవం
బౌద్ధ మఠాల్లో, గ్రామాల్లో, పట్టణాల్లో ప్రతి సంవత్సరం అమావాస్య రాత్రి జరుపుకునే ఒక ప్రముఖ పండుగగా మారింది. ప్రజలు దీపాలు వెలిగించి బుద్ధుని బోధనలను స్మరించేవారు. దీనికి పేరు వచ్చింది దీప దానోత్సవం. అంటే జ్ఞానదీపాన్ని సమాజానికి దానం చేయటం. మౌర్య చక్రవర్తి అశోకుడు సింహాసనం అధిరోహరించిన తర్వాత ఈ ఉద్యమం మరింత వేగంగా విస్తరించింది. కళింగ యుద్ధం తర్వాత ఆయనలో జరిగిన మార్పు భారత చరిత్రలో ఒక మలుపు. యుద్ధపు హింస ఆయనను కదిలించింది. ఆయన బౌద్ధ ధర్మాన్ని స్వీకరించి దయ, న్యాయం, సేవ, జ్ఞానం ఆధారంగా సామ్రాజ్యాన్ని పాలించాడు. అశోకుడు దీప దానోత్సవాన్ని సామ్రాజ్యవ్యాప్తంగా రాజ్య పండుగగా ప్రచారం చేశాడు. మఠాలు, గృహాలు, బజార్లు అన్నీ ఆ రాత్రి దీపాలతో వెలిగేవి. ప్రజలు ఒకరికొకరు సహాయం చేసుకునేవారు. ఇది కేవలం ధార్మిక ఘట్టం కాదు, ఒక సామాజిక ఐక్యత ఉత్సవంగా రూపాంతరం చెందింది. అశోకుని శాసనాల్లో, శిలా శాసనాల్లో, పాళీ గ్రంథాల్లో దీపదానోత్సవం గురించి కొన్ని సూచనలు ఉన్నాయి. దీపదానం పుణ్యకర్మం అని, జ్ఞానం వెలిగించే సత్సంకల్పం అని పాళీ వచనాల్లో వర్ణించారు. చైనాకు, శ్రీలంకకు, మయన్మార్కు పంపిన ధర్మదూతలు కూడా ఈ ఉత్సవాన్ని తీసుకెళ్లారు. దీనికి శతాబ్దాల తర్వాత హిందూ మత పౌరాణిక గాథలు మిళితమయ్యాయి. రామచంద్రుడు అయోధ్యకు తిరిగి వచ్చిన ఘట్టం, నరకాసుర వధ గాథ ఇవన్నీ ప్రాంతీయ సాంప్రదాయాలుగా జతకట్టాయి. బౌద్ధ, హిందూ సంస్కృతులు కలిసిపోయి దీపావళి ఒక సంయుక్త భారతీయ సాంస్కృతిక ఉత్సవంగా పరిణమించింది. ఇది భారతీయ సంస్కృతిలో ఒక అందమైన లక్షణం. ఒక చారిత్రాత్మక తాత్విక ఉద్యమం బౌద్ధ దీపదానోత్సవం, ఒక ప్రాంతీయ పౌరాణిక గాథ అయోధ్య దీపోత్సవం, మరో గాథ నరకాసుర వధ. ఇవి అన్నీ కలిసి శతాబ్దాల క్రమంలో దీపావళి పండుగను రూపొందిద్దాయి. ఇదే సంస్కృతి యొక్క పరిణామం. ఇది ఎవరి మతానిదో అనే ప్రశ్న కాదు, ఇది భారతీయ ఆలోచన ధార యొక్క సమ్మేళనం. ఆత్మదీపోభవ, నీకు జ్ఞానం దీపముగా ఉండు అని బుద్ధుడు చెప్పిన మాట. ఈ ఒక వాక్యం దీపావళి పండుగకు ఆత్మ. మన జీవితంలో చీకట్లు ఎన్ని ఉన్నా జ్ఞానం, కరుణ, ఆలోచన అనే దీపం వెలిగిస్తే చీకటి చెదిరిపోతుంది. దీపావళి అంటే పటాకులు కాల్చడం మాత్రమే కాదు, మనలోని అజ్ఞానాన్ని, ద్వేషాన్ని, విరక్తిని తుడిచి వెలుగుతో నింపుకోవటం. మన పండుగలకు మూలాలను తెలుసుకోవటం అంటే మనకే మనం ప్రశ్నలు వేసుకోవటం. మన సంస్కృతిని కేవలం భక్తి కోణంలోనే కాకుండా శాస్త్రీయ, చారిత్రక, తాత్విక దృష్టితో చూడటం కూడా చాలా అవసరం. అప్పుడు మాత్రమే మనకు దీపావళి అంటే నిజంగా ఏమిటో అర్థమవుతుంది. ఈ సంవత్సరం దీపావళి జరుపుకునే సమయంలో ఒక దీపం మీ ఇంట్లో వెలిగించండి, మరొక దీపం మీ ఆలోచనలో వెలిగించండి. అది నిజమైన జ్ఞానదీపం అవుతుంది. మీ అందరి వెలుగుల పండుగ దీపావళి. శుభాకాంక్షలు. జ్ఞానం, కరుణ, ఐక్యత మీ జీవితాల్లో నిత్యం వెలిగిపోవాలని ఆశిస్తూ మరో చారిత్రక ప్రయాణంలో కలుద్దాం. ఇట్లు మీ నూతలపాటి నాగేశ్వరరావు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కైండ్లీ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ వన్స్ అగైన్.